ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక సీటు పర్చూరు ఇచ్చారు. అది కూడా ఒక అమాయకమైన వ్యక్తి రాజకీయ అవకాశం కోసం అమాయకంగా వెళ్ళి పర్చూరు సీటు తీసుకున్నాడు. అది కూడా గెలిచే సీటు కాదు. అంటే ఎన్నాళ్ళు మమ్మల్ని బలిపోసం చేస్తారు రాజకీయంగా మీరు? మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు? మీకు కొత్తలుగా వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా? గెద్దలూరులోనే తీసుకుందాం, ప్రజారాజ్యంలో గెలిచిన అన్నారాంబాబు గారు సీటు అక్కడ వాడబల్లిలో కాపులు, బీసీ సోదరులు, యాదవులు, ముస్లిం సోదరులు అందరూ కలిసే ఉంటారు. అక్కడ చాలా 10 పంచాయతీల్లో, మేజర్ పంచాయతీల్లో కాపుల పెత్తనం ఉంది, బల్జీల పెత్తనం ఉంది. అక్కడ మరి ఎందుకు సీట్ ఇవ్వట్లేదు? దానికి సమర్థవంతమైన నాయకత్వానికి నిలువెత్తులు నిజరూపం ఆమంచి స్వామి గారు. ఎందుకు చెబుతానంటే గత 6 సంవత్సరాల నుంచి గెద్దలూరులో స్కాలర్షిప్లు కావచ్చు, కాపులకు సంబంధించిన ప్రోగ్రాంలు కావచ్చు, ఏ పేద విద్యార్థికి ఏది ఉన్నా కూడా వెన్నుదన్నుగా నిలబడింది. కాపు సంఘం తరపున ఈ ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం మీద ఏ గ్రామంలో అన్యాయం జరిగినా ముందుకు వచ్చేది. కష్టం అంటే గడప దొక్కేది కాపు సోదరుడైనా బలి సోదరుడైనా ఆమంచి స్వామి గారు. మరి ఆయన ఏ ఉద్దేశంతో మీరు సీటు ఇవ్వలేదు అంటే మీ ఉద్దేశం ఏంది? సమర్థవంతమైన నాయకుడు అయితే ఎప్పుడు తిరుగుతాడు. మీకు కింద కూర్చొని మీకు సలాం చేసే నాయకుడికి సీట్లు ఇస్తారు. ఆ సీట్లు కూడా 4 జిల్లాలో ఒక్కడు కూడా ఇవ్వలే. ఉమ్మడి కుటుంబంలో ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే 24 ఎలక్షన్లో మీరు ఖచ్చితంగా కూటమి కాదు 10 ఉన్న పార్టీలు మొత్తం ఏకమై వచ్చినా కూడా మీరు ఘోర ఓటమిని తవ్వి చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి ఎవరైనా సరే మీరు ఇప్పుడు సరి చేసుకొని సమర్థవంతమైన కాపుకి, బలిజికి మీరు కానీ ఈ జిల్లాల్లో 4 జిల్లాల్లో సీటు ప్రకటించని ఎడల మీ కూటమి దారుణమైన పరాజయానికి గురి కావాల్సి వస్తుంది. మన ఆమంచి సోములన్న గారు మన శ్రీకృష్ణ దేవరాజు విగ్రహం చెరుకట్ట మీదకి వచ్చినప్పుడు అన్న మా నియోజకవర్గంలో కాపు నాయకులు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అన్న ముందుకు రావాలంటే కొద్దిగా భయంగా ఉందన్న. మీరు వచ్చి మా నియోజకవర్గాన్ని కాపాడుకుంటే నేను ముందుండి నీకు నడిపిస్తామని అన్నాం. అప్పుడు ఆమంచి సోములన్న గారు ఏమన్నారంటే మేము నీ నియోజకవర్గాన్ని తీసుకుంటా, అప్పుడు మీ నియోజకవర్గం గెలిపించుకొని బీద బిడత అందరినీ నేను ముందుకు తీసుకొని పోతానని చెప్పిండు. ఆ సమయంలో అన్న ప్రజారాజ్యంలోకి పోయేటప్పుడు మా గిద్దలూరు నియోజకవర్గం నుంచి 100 బండ్లతో జనసేనలోకి చేరిపెట్టడానికి వచ్చినాము అన్న. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిండ్రు, సోములు గారు గిద్దలూరు నియోజకవర్గానికి టికెట్ నీదే, నీకేమి ఇబ్బంది ఏం లేదు, నీకు అక్కడ టికెట్ నువ్వు తీసుకొని అన్నప్పుడు నేను చాలా సంతోషంగా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాం. కానీ మాకు ఫలితం దొరకలేదు. ఇప్పటికైనా కానీ టైం మస్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ గిద్దలూరు నియోజకవర్గం ప్రజారాజ్యం టికెట్ పోనీకుండా జిల్లాలో ఒకటన్నా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తే బాగుంటుందని నేను కోరుతున్నాము. ఎందుకంటే ఆడ ఒక్క వర్గానికి చెందిన వాళ్ళు రెడ్డిసులు, ఒక వర్గానికి చెందిన వాళ్ళకే టికెట్ ఇచ్చింది కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న. మా పవన్ గారు ఈ టికెట్ మాకు కాపులకు కానీ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ గిద్దలూరు నియోజకవర్గంలో వచ్చేసి జనసేన టికెట్ ఇస్తే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను. కూటమిలో మాకు టికెట్ రాకపోవడానికి కారణం కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులే కూడా మాకు తెలుసు. ఈ రోజు కానీ మాకు ఈ జిల్లాలో కానీ ఒక సీటు కానీ మా అన్న కానీ ప్రకటించని సమయంలో మేము ప్రతి జిల్లాలో ఏదో ఒకటి చేయడం నిర్ణయించుకుంటాం. ఆమంచి స్వాములు గారు అంటే చిన్న నాయకులని చాలా మంది అంటున్నారు. ఆయన ఒక శక్తి, ఆ శక్తి గురించి తెలిసింది. మాకు సీటు కానీ మా జిల్లాలో ప్రకటించకపోతే ఇద్దరు నియోజకవర్గంలో మా వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఆడ ఖచ్చితంగా మాకు సీటు ఇవ్వాలా. ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు మేము దేవుడు అంటున్నాం. ఆ దేవుడికి మా అన్న చెప్పిందే మాకు ఇక్కడ స్వామి గారు చెప్పిందే మా దేవుడు, ఈయన చెప్పినట్టే మేము జరిగింది.